అరేరే, మీరు చేయి చేస్తే బంగారు నాణాలు వస్తున్నాయే. మీ శక్తి ముందు ఏ శక్తినా తలవంచాల్సిందే. ఎలాగోలా అమ్మవారి కళ్ళు తెచ్చిచ్చేస్తాం. ఏం బ్రదర్? నువ్వు చెప్పావు కదా, ఇక దానికి అప్పీలే ఉంటది. జీ, మా సిస్టర్ గోల్డ్ తీసుకుంది, ఇక నన్ను ఇంట్లో ఉండనివ్వదు. వెళ్ళి ఆ కళ్ళు తీసుకొచ్చే వరకు నన్ను టార్చర్ పెడుతుంది. అయితే నా పని తేలిగ్గా పూర్తవుతుంది. నేను బయలుదేరతాను. పార్టీ నాది, పెట్టి నీదా, అదృష్టం అంటే నీదే. తల్లి తల్లి కామాక్షమ్మ తల్లి, నీకు ఈ విషయం తెలుసా? నువ్వు కన్న కూతురులో చూసుకుంటున్నావే దుర్గా, ఆ దుర్గ దొంగతనం చేసిందమ్మా. దొంగతనం చేసింది. నా తోటలో మామిడికాయలు దొంగిలించి నా బండిలోనే సంతకు తీసుకెళ్లి నా కళ్ళెదురుగుండానే కుప్పలు పోసి అమ్మింది తల్లి, అమ్మింది. ఇదేనా బిడ్డను పెంచే లక్షణం? నూలుని బట్టి చీర, తల్లిని బట్టి బిడ్డ అంటారు. కానీ నీ బిడ్డ నీలా లేదే. నువ్వు అందరికీ ఇస్తున్నావు, నీ బిడ్డ అందరి దగ్గర దోచుకుంటుంది తల్లి. ఇలాగైతే ఎలా తల్లి? నువ్వు నిజంగా సత్యమైన దేవతవైతే నీ కూతురు శిక్షించాలి. అప్పుడే దానికి బుద్ధి వస్తుంది. తర్వాత నీ ఇష్టం. అమ్మా, ఈ రోజు రాబడి 1000 రూపాయలు. ఆగు. ఏమిటి దేవి, ఇంత డబ్బు నీకెక్కడిది? మామిడికాయలు అమ్మాను. మామిడికాయలు ఎక్కడివి? దొంగిలించాను. నీకెంత ధైర్యం ఉంటే నాతోనే దొంగిలించానని చెప్తావు? ఎందుకు దొంగిలించానని అడుగు తల్లి. ఆ బట్టతలవాడున్నాడే మల్లేసు, వాడు నీ గుడి మామిడి తోటని కొత్తగా తీసుకున్నాడు. 1 సంవత్సరం కూడా డబ్బు కట్టలేదు. అందుకే తెలివిగా ఈ పని చేశాను. మామిడికాయలు దొంగిలించి అమ్మి డబ్బు తీసుకొచ్చాను. నువ్వు దేనికోసం దొంగిలించినా అది తప్పే. అందుకు శిక్షని నువ్వు అనుభవించి తీరాలి. ఏం శిక్ష చెప్పు? చేతులు నరుకోమంటావా? నరుక్కుంటాను. ఈ రోజంతా నా మొహాన్ని నువ్వు చూడకూడదు. అదే నీకు శిక్ష. దేవి, చేతులు నరుక్కోమంటావు అనుకుంటే గుండెనే నరుక్కోమంటున్నావే. ఏం తల్లి, నేను నిద్రపోతున్నప్పుడు కూడా కల్లో నీ మొహమే చూస్తాను కదా. అటువంటిది రోజు మొత్తం నిన్ను చూడకూడదని అంటున్నావే, ఎలా అమ్మా? నా పట్టుదల గురించి నీకు తెలుసుగా. నా మాటకి తిరుగుండదు. ఇప్పుడు నీ మొహం చూడకూడదు, అంతే కదా? సర్లే ఉండు. ఏమిటిది? మొహం చూడకూడదనే కదా అన్నావు. అందుకే కళ్ళకి గంతలు కట్టుకున్నాను. కానీ దేవి, నోరు తెరిచే ఉంది. ఈ రోజు మొత్తం నీతో మాట్లాడుతూనే ఉంటాను. దొరికిపోయావుగా. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారిన బుచ్చినయమ్మ. సావిత్రి, అమ్మవారి గొప్పతనాన్ని ఏమని చెప్పను? చాలండి, 2 రోజుల నుంచి పోయే రాజా లేదా అమ్మవారి గొప్ప చెబుతున్నారా? తీసి అవసరం పడేయండి. బిడ్డలు ఆకలితో అల్లాడిపోతున్నారు. వెళ్ళి ఏదైనా తీసుకురండి. అమ్మా, 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 నా బిడ్డల ఆకలి ఎలా చల్లార్చాలో అర్థం కావటం లేదమ్మా. అమ్మా, దారి చూపించావమ్మా, నాకు దారి చూపించావు. ఇన్నాళ్ళు నీ కథలు చెప్పుకొని బిడ్డలకి అన్నం పెట్టాను. ఇప్పుడు ఈ అయస్కాంతంతో నా బిడ్డల ఆకలి తీర్చబోతున్నాను. నన్ను క్షమించమ్మా. నేను దొంగని కాను. ఏమిటి దుర్గా, ఏమైంది? పగలు దొంగతనం చేస్తున్నాడు పంతులు గారు. ఏమండి, ఊళ్ళో వాళ్ళందరికీ న్యాయం చెప్పి మీరే ఇలా దొంగతనం చేయొచ్చా? నేను దొంగని కాను. నేను దొంగతనం చేయలేదు. దొంగతనం చేసింది కాక అబద్ధం చెప్తారా? మీ బొడ్లో ఉన్న డబ్బంతా హుండీలోంచి తీసిందేగా. ఇది నా డబ్బు, నా సొంత డబ్బు. అయ్యో, ఏమ్మా, ఆయన దొంగతనం చేయలేదంటాడుగా, వదిలేమ్మా. నీకు నువ్వు తప్ప మిగతా వాళ్ళంతా దొంగల్లా కనిపిస్తారు. ఓయ్ నోర్మయ్యా, ఈయన దొంగతనం చేయడం నేను కళ్ళారా చూశాను. ఏమమ్మా, ఇతను దొంగిలించలేదంటున్నాడు. ఇతను దొంగిలించడం నువ్వు కాక వేరే ఎవరైనా చూసారా? ఎందుకు లేరు? ఇదిగో అన్నిటికీ సాక్షిగా నన్ను పెంచిన తల్లి కామాక్షం ఉంది. ఆవిడ అడగనే చెప్తుంది. అయితే అమ్మవారి ముందు చీటీలు వేసి చూస్తే సరే. ఈ ఐడియా ఏదో బాగుంది. అమ్మా,
ఏం తప్పు చేశాను? ఈ ఒక్కసారికి నన్ను రక్షించమ్మా, రక్షించు. దుర్గా నువ్వే ఓ చీటీ తీయమ్మా. దొంగిలించలేదు. అమ్మవారే చెప్పింది ఇతను దొంగ కాదని. అన్యాయంగా ఒక మంచి మనిషి మీద అభాండం వేసావు కదమ్మా. రాను రాను ఇప్పుడు ఏమో తట్టుకోలేకపోతున్నాం, ఏదో మార్గం చూడాలి. పదండి, పదండి, పదండి. పదండి. పదండి, పదండి. అబద్ధం చెప్తావా? చూస్తాను. నన్నెందుకు తాకావు? నేను నీతో మాట్లాడను పో. కోపమా? అర్థమైంది. ఒక దొంగని నిరపరాధని తీర్పు చెప్పాను. అతన్ని పట్టించుంటే అతని కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకునేవాడు. అందుకే అలా చేశాను. ఏమైనా నువ్వు చేసింది తప్పే. దానికి నువ్వు శిక్షను అనుభవించే తీరాలి. ఏమిటా శిక్ష? చెప్తారు విను. నేను తప్పు చేసినప్పుడు నా కళ్ళకు గంతలు కట్టుకున్నానుగా, ఇప్పుడు నీ కళ్ళకి నేను గంతలు కట్టబోతున్నాను. వద్దు. నీకు గంతలు కట్టుకోవడం దాగుడు మూతల ఆట, కానీ అమ్మవారు కళ్ళకి కడితే ప్రమాదకరమైన ఆట. అదంతా ఏమీ కుదరదు. నీ కళ్ళకి గంతలు కట్టే తీరుతాను. వద్దు, వద్దు. నేను చెప్పిన ఆ రోజొచ్చింది. అమ్మవారి కళ్ళు కట్టబడ్డాయి. ఇప్పుడే వెళ్ళి ఆ కళ్ళు తీసుకురా. రాజేశ్వరి, ఏయ్ రాజేశ్వరి. శక్తి అమ్మగారు హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కా? ఎందుకు? మీరు ఊళ్ళో లేనప్పుడు పాపకి యాక్సిడెంట్ అయింది. కళ్ళు దెబ్బతిన్నాయని ఆపరేషన్ చేశారు. ఈ రోజు కట్లిస్తున్నారు. నేను అమ్మవారి కళ్ళు దొగిలించుకొస్తే ఇక్కడ నా కూతురి కళ్ళకి దెబ్బ తగిలిందా? రెండింటికి ఏదో లింక్ ఉన్నట్టు అనిపిస్తోంది. కామాక్షి, కామాక్షి, మెల్లగా కళ్ళు తెరిచి చూడమ్మా. మీ మమ్మీ డాడీ వచ్చారు, చూడమ్మా. మండిపోతుంది. ఆ ఫ్యాన్ అయ్యి బాబు. ఓ సీలింగ్ లేదా? ఎక్స్క్యూజ్ మీ, అది రిజర్వ్ సీటా? కాదండి. మరైతే జరిగి కూర్చోరా. సారీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. టీయూ బ్రదర్. లైట్ గానా, స్ట్రాంగ్ గానా? మీడియం. మీడియం అంటే తెలుగు మీడియం లేవు. టీ అయినా తెలుగులో ఉండని. ఎట్కరమా? మరేంట్రా ఫోజు కొడుతున్నావు? ఎరా 10 మిల్లీ పాలు, 15 మిల్లీ డికాషన్, ఒకే ఒక స్పూన్ చక్కెర. ఇలా ఒకసారి పోస్తావు, అలా ఒకసారి పోస్తావు. దానికి ఎందుకు 5 స్టార్ హోటల్ హెడ్ కుక్ లాగా ఫోజు కొడుతున్నావు? తీయవరా. డబ్బులు ఎవరు సార్? అకౌంట్ రాసుకో. ఎవరి అకౌంట్ లో? ఈ ఇంజనీర్ అకౌంట్ రాసుకోవా. అయ్యయ్యో, పొద్దున్నే వచ్చాడు రా చావుకి రాకి నా ప్రాణం తీయటానికి. కొత్త స్వామి నువ్వే చూసుకోవాలి. కొత్త స్వామి? రామస్వామి గురించి తెలుసు, వీరాస్వామి గురించి తెలుసు. ఈ కొత్త స్వామి ఎవరో తెలియదే. అయ్యయ్యో, నీకు ఈ విషయమే తెలీదా? తెలీదయ్యా. మన ఊరు రోడ్ లో ఓ అద్భుతం జరిగింది.
మన ఊళ్ళో రోడ్లు బాగుండడమే అద్భుతం, అదేంటి రోడ్లో మళ్ళీ ఇంకో అద్భుతం. భూమిలోంచి స్వామి పుట్టాడు. భూమిలోంచి స్వామి పుట్టాడా? అవును. ఏది చూపించు. అదిగో అదిగో అక్కడ చూడు ఆ, ఓరి పిచ్చినా ఎల్లారా, ఎరా డ్రైనేజీ తెలుసుకునుందని ఒక రాయి తెచ్చేస్తే దానికి బొట్టు పూలు పెట్టి స్వామిని చేశారేంట్రా? పక్కనే ఏదో పొదన్నట్టుంది, దాని సెంటర్ లో నల్లగా ఉందేంట్రా? ఈ ఊరు స్వామీజీ. స్వామీజీ కాదురా, దొంగ స్వామి, అమ్మాయిల బిజినెస్ చేసేవాడు. రేయ్, వీడు డబ్బు కోసం ఆ రాయిని దేవుడు అంటున్నాడ్రా, వీడిని నమ్మి మోసపోకండ్రా. ఒరే 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 ఆగరా, ఎన్నాళ్ళని తప్పించుకుంటావు? నా బాకీ విషయం ఏం చేసావురా? ఈ మొహాన్ని ఎక్కడో సర్కస్ లో చూసాడు గుర్తే. ఇంకా నయం, నా సంకలో చూసి అనలేదు. జైలు బయట మనం కలుసుకున్నాం. మర్యాదగా నా బాకీ నాకు ఇచ్చేసి వెళ్ళరా. ఆ, నీ బాకీ తీర్చడానికి నాకు డబ్బు కావాలిగా, అందుకే లోన్ తీసుకోవడానికని బ్యాంక్ వెళ్తున్నాను. బ్యాంకులో లోన్ తీసుకోవాలంటే నీ దగ్గర ఉన్నది ఏదన్నా వాళ్ళకి చూపించాలి. అది నాకు తెలుసు. ఒక ఇంటిని చూపిస్తే 1,00,000 రూపాయలు ఇస్తారు, ఒక తోటను చూపిస్తే 2 లక్షలు ఇస్తారు, అదే ఒక కత్తిని చూపిస్తే బ్యాంకులో ఉన్నదంతా ఊడ్చిస్తారు. నేను ఆ పని మీద వెళ్తున్నాను. ఒరే, 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 ఆగరా, ఆగరా.